ఫోన్ వాటర్లోకి వేసేసాను. చాలా మంది iQOO 13 ఫ్రేమ్ గ్యాప్ ఇష్యూ మీద అసలు యూట్యూబర్స్ ఎవరేం మాట్లాడట్లేదండి. సో ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు పెట్టి చెక్ చేశాను. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. డోలో 650 టాబ్లెట్ నా దగ్గర ఉన్న iQOO 13 16/512GB వేరియంట్. దీంట్లో అయితే ఎటువంటి గ్యాప్స్ లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్స్ ఓపెన్ చేస్తే మొత్తం హల్చల్ టాపిక్ ఏం నడుస్తుందంటే iQOO 13 డిస్ప్లేకి ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లోపల పేపర్ పెడితే పేపర్, విజిటింగ్ కార్డ్ పెడితే విజిటింగ్ కార్డు క్లాత్ తో సహా లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని పెద్ద ఇష్యూ నడుస్తుంది. గ్యాప్ ఉంటే పెద్ద ఇష్యూ ఏంటి అనుకుంటారేమో. ఈ iQOO 13 IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అండ్ జెట్ స్పీడ్ లో వాటర్ స్ప్రే చేసినా కానీ ఇన్ఫ్రించ్మెంట్ అవ్వదు, అంటే వాటర్ లోపలికి చొచ్చుకుపోవు అని చెప్పని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇలాంటి క్లెయిమ్ ఉన్న సందర్భంలో ఇలా గ్యాప్ ఉంటే వాటర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఇంకా మీరు వాటర్ రెసిస్టెంట్ ఏమి ఇచ్చారు అని చెప్పని కస్టమర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. లోపల మీకు వాటర్ కనబడుతున్నాయా? 4.5 లీటర్స్ వాటర్ ఉన్నాయి ఎదురుగా. ఇది వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ ఉందా లేదా, గ్యాప్స్ ఉన్నాయా లేదా, వీటి గురించి మాట్లాడుకునే ముందు ఈ ఫోన్ ఆన్ లో ఉంది. నేను ఇప్పుడు midnight 2:16కి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. ఒకసారి మీకు టైం చెక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నేను ఇప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేసా. రెండు డివైస్లో మీకు టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైమర్ ఆన్ లో ఉండగానే అసలు ఇది వాటర్ రెసిస్టెంట్ కి సర్వైవ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను వాటర్ నుంచి తీస్తా. డైరెక్ట్ గా ఫస్ట్ వాటర్ లో డిప్ చేసేస్తున్నా. వాటర్ తీసేసాను అనుకుంటారేమో, ఫోన్ వాటర్లోకి వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేది అందులో మీకు డౌట్ వచ్చింది. ఫోన్ ఇలాగే ఉంచేస్తున్నా. పైనుంచి iPhone 15 Pro Max లో నుంచి ఆ టైమర్ని ఇప్పుడు రైట్ నో 49 seconds 50 seconds రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం మీకు ఫుటేజ్లో కూడా వేస్తాను ప్రూఫ్ కోసం. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న డివైస్ని నేను టెస్ట్ చేయడానికి ఫస్ట్ డోలో ట్యాబ్లెట్ని తీసుకున్నాను. ఇది సైడ్ ఫ్రేమ్ చాలా థిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక విజిటింగ్ కార్డ్ని తీసుకున్నా. విజిటింగ్ కార్డ్ని ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. కరెన్సీ నోటు దీన్ని ఫోల్డ్ చేసి అండ్ సింగిల్ ఫోల్డ్ మీద కూడా ఒకసారి పెట్టి చూపిస్తా. అండ్ బ్లేడ్ 5 రూపీస్ నట్రాజ్ బ్లేడ్ ఉంటుంది కదా, ఇది ఎంత సన్నగా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఇది పేపర్ 100 GSM పేపర్. ఇది 120 GSM కాదు, 100 GSM పేపర్. నెక్స్ట్ నీడిల్ సూదిని తీసుకున్నా. బట్టలు కుట్టుకునే సూది, చేతి సూది అని చెప్పని అంటారు. మిషన్ సూది కాదు, మిషన్ సూది ఇంకొంచెం లావు ఉండిద్ది. ఇది చేతితో కుట్టుకునే సూది. అండ్ ఫైనల్ గా బుక్ బైండింగ్ పేపర్ లో అన్నిటికంటే థిన్ గా ఏది ఉంటుందో దాన్ని తెప్పించా. నీ దగ్గర ఉన్న డివైస్ లో ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి చెక్ చేయమని చెప్పి, ఒకవేళ ఉన్నా లేకపోయినా సొల్యూషన్ ఏంటి, అసలు ఈ ఫోన్ నువ్వు పర్చేస్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తావా లేదా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ రోజు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నా దగ్గర 16GB 512GB వేరియంట్ ఉంది. అండ్ ఈ ఇష్యూ కూడా 16GB 512GB వేరియంట్ లోనే చాలా మంది నోటీస్ చేస్తున్నారు. కస్టమర్స్ కొంతమంది సర్వీస్ సెంటర్ విజిట్ చేశారు. సర్వీస్ సెంటర్ వాళ్ళు అండ్ iQOO అఫీషియల్ టీమ్ కూడా 4 sides వీళ్ళు కార్నర్స్ కొద్దిగా కర్వ్డ్ డిజైన్ యూజ్ చేశాం. ఈ డిజైన్ లో భాగంగానే మీకు సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ కనపడుతున్నట్లు మీకు ఇల్యూషన్ అవుతుంది. అది మీకు అసలు వాటర్ రెసిస్టెంట్ని ఎక్కడ డ్యామేజ్ చేయదు, అంటే వాటర్ రెసిస్టెన్స్ని ఎక్కడ ప్రాబ్లం అవ్వదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అన్ని డివైజుల్లో ఇది లేదు. సైడ్స్లో మీకు కొద్దిగా షాడో ఎఫెక్ట్ పడి ఆ షాడో ఎఫెక్ట్ కూడా గ్యాప్ ఉన్నట్లు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు పట్టించుకోమాకండి. మీకు IP68 పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పని చెప్తున్నారు. నీ డివైస్లో గ్యాప్ ఉందా అంటే నా దగ్గర 16/512 ఉంది, దీంట్లో గ్యాప్ లేదు. ఇది ఈ డివైస్ నేను ఇంకా బయటికి తీయలేదు. ఇప్పుడు 3 minutes అవుతుంది రఫ్గా. మళ్ళీ మీకు ప్రూఫ్ కోసం ఈ 3 minutes వీడియో క్లిప్ని కూడా నేను రికార్డ్ చేస్తున్నా. నేను వీడియో లైవ్లో ఉన్నప్పుడే వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఈ క్లిప్ని కూడా మీకు వేస్తాను. ఆల్రెడీ ప్రోడక్ట్ పర్చేస్ చేసేసాం. అండ్ గ్యాప్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ గ్యాప్ ఉన్న డివైజెస్ కొంతమంది యూట్యూబర్స్ హిందీలో డైరెక్ట్గా వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఈవెన్ దో వాళ్ళ ఫోన్లో గ్యాప్ ఉన్నా కానీ వాటర్ డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ వాటర్ డ్యామేజ్ అయింది అనుకోండి, పొరపాటున వాటర్ డ్యామేజ్ అయింది, కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. iQOO అనే కాదు, శాంసంగ్ తీసుకోండి, ఈవెన్ ఐఫోనే తీసుకోండి. వాటర్ డ్యామేజ్ అయితే ఇప్పటికీ ఐఫోన్ అయినా, శాంసంగ్ అయినా, వివో, ఒప్పో ఏది వాటర్ డ్యామేజ్కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బట్ ఫ్యాక్ట్ రియాలిటీ చెక్లో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం నోటీస్ చేయలేదు. వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఫోన్ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ అయితే ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. దరిద్రం బాగలేక మరి ఇదేమన్నా ఇద్దామని చూద్దాం. సరే, ప్రస్తుతానికి గ్యాప్ ఉన్నా కానీ వాటర్ డ్యామేజ్ అవ్వదు అని చెప్పని మనకి ఇక్కడ రియాలిటీ చెక్లో తేలుతుంది. అండ్ కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరి నువ్వేం చెప్తావు? గ్యాప్ ఉన్న ఫోన్స్ తీసుకోమని చెప్తావా, తీసుకోవద్దని చెప్తావు అంటే, నన్ను అడిగితే మాత్రం ఒక 2-3 నెలలు ఆగండి. 2-3 నెలలు ఆగితే కొత్త యూనిట్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ బ్యాచ్ లో వచ్చే డివైస్ లో వీళ్ళు గ్యాప్ ఏమైనా రెక్టిఫై చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు 10 యూనిట్లు బయటకు వచ్చేసినాయి అనుకోండి. ఒకవేళ ఇది డిజైన్ పార్టే కనుక అయితే 10కి 10 ఫోన్లో గ్యాప్ ఉండాలి. కానీ ఎక్కడో 1-2 ఫోన్లో గ్యాప్ ఉండడం, లేదా 1-2 ఫోన్లు మినహాయించి మిగతా ఫోన్లో గ్యాప్ ఉండడం జరుగుతుంది. అన్నింట్లో ఉంటే మనం ఒప్పుకుని ఉండేవాళ్ళం. అన్ని యూనిట్స్ లో ఈ గ్యాప్ లేదు కాబట్టి ఎక్కడో కొద్దిగా అటు ఇటుగానే అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో మీ దగ్గర ఒకవేళ iQOO 13 ఉంటే గ్యాప్ ఉందా లేదో ఒకసారి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రియాలిటీ చెక్ లో మళ్ళీ ప్రూఫ్ కోసం ఎందుకు వచ్చింది బాధ, కెమెరా ఆన్ చేసే నేను డివైస్ ని తీస్తున్నా.
ప్రస్తుతానికి 7 నిమిషాలు అయింది. 7 నిమిషాల 20 సెకండ్లు. ఫోన్ అయితే ప్రస్తుతానికి ఒకసారి తుడుద్దాం. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 300K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకొని పెద్ద గోల్ పెట్టుకొని పని చేస్తున్నాం ఛానల్లో. ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాయి. చేయాల్సిందల్లా అండ్ నేను అడిగేదల్లా ఒకే ఒక్కటి, కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ పని చేస్తా, ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ప్రస్తుతానికి అయితే పని చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా తుడుస్తున్నా. ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎటువంటి బ్లర్ ఇష్యూస్ అయితే ఏం కనబడట్లేదు, ఫాగ్ కూడా ఎక్కడ కనబడట్లా. అండ్ ఒకసారి రేర్ కెమెరా కూడా షిఫ్ట్ చేస్తా. రేర్ కెమెరాలో కూడా ఎటువంటి ఇష్యూస్, నాకు ఫాగ్ ఇష్యూస్ అయితే ఏం కనబడట్లేదు. కెమెరాస్లో కూడా ఇష్యూస్ ఏమీ లేవు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఆడియో కూడా పెట్టి చూపిస్తా. సరే సిమ్ ట్రే కూడా ఓపెన్ చేస్తున్నా. వాటర్ అయితే లోపలికి ఏమి వెళ్ళా, ప్రాబ్లం లేదు. నాకైతే లోపలికి అసలు వాటర్ చొచ్చుకుపోలేదు. అండ్ కెమెరాస్ కూడా క్లియర్గానే ఉన్నాయి. ఇంకొక వీడియో కూడా రికార్డ్ చేసి మీకు ఇక్కడ వేస్తున్నాను. కెమెరా లోపలికి ఏమన్నా ఫాగ్ లాగా లేకపోతే చెమ్మలాగా వాటర్ ఏమన్నా లోపలికి వెళ్ళిందో అని చెక్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరాలోకి అయితే వెళ్ళా. బ్యాక్ కెమెరాలో కూడా వాటర్ అనేది వెళ్ళలేదు. నాకు సైట్ అయితే క్లియర్గానే ఉంది. వాటర్ అయితే లోపలికి ప్రస్తుతానికి ఏమి వెళ్ళలేదు. నా డివైస్ వరకు సైడ్ ఎటువంటి గ్యాప్స్ లేవని చెప్పాను కదా, వాటిని ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తా. ఫస్ట్ నేను పిన్నిస్ యూస్ చేస్తున్నాను. సైడ్ నుంచి 15 Pro Max లో కూడా రికార్డ్ చేస్తున్నా. పిన్నిస్ లోపల నుంచి పెట్టడానికి ట్రై చేస్తున్నా. లోపలికి అయితే పిన్నిస్ లోపలికి వెళ్ళట్లేదు. సేఫ్టీ పిన్ యూస్ చేస్తున్నాను. పిన్నిస్ అంటే సేఫ్టీ పిన్ అయితే లోపలికి దిగట్లేదు. ఆల్ ఓవర్ ద ఫోన్ నేను దీన్ని ట్రావెల్ చేస్తా. ఎక్కడన్నా లోపలికి వెళ్తే వెంటనే మీకు చూపిస్తాను. ఇయర్ పీస్లోకి మాత్రం లోపలికి దిగిద్ది. ఇయర్ పీస్ కాకుండా బాడీలోకి అయితే వెళ్ళట్లేదు. సో సేఫ్టీ పిన్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ చాలామంది చూస్తుంది విజిటింగ్ కార్డ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ విజిటింగ్ కార్డ్ని పెడతాను లోపలికి. ఇదైతే క్లియర్గా ఉంది. సైడ్ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సైడ్ ఫ్రేమ్ నాకు అసలు దిగట్లేదు. లోపలికి అయితే సైడ్ ఫ్రేమ్ లోపలికి వెళ్ళట్లేదు. సో విజిటింగ్ కార్డ్ కూడా ఎక్కడ నాకు అసలు లోపలికి వెళ్ళట్లేదు, ఆ ఛాన్స్ లేదు. క్లియర్గా మీకు ఇంకోసారి ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు నేను స్పీకర్ గ్రిల్లో పెట్టా. స్పీకర్ గ్రిల్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీకు థంబ్నెయిల్లో పెట్టింది కూడా ఇదే, స్పీకర్ గ్రిల్లోకి వెళ్తుంది. కానీ నా డివైస్లో సైడ్ ఫ్రేమ్స్లోకి అయితే ఎక్కడ గ్యాప్స్ లేదు. ఈ డివైస్లోనే కాదు, స్పీకర్ గ్రిల్లోకి మోటరోలా బ్రాండ్ నుంచి, శాంసంగ్ బ్రాండ్ నుంచి, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ నుంచి స్పీకర్ గ్రిల్లోకి అయితే వెళ్తాయి. ఇప్పుడు 100 GSM పేపర్ని యూజ్ చేస్తున్నా. ప్లెయిన్ పేపర్ అండ్ 4 కార్నర్స్ కరెక్ట్గా ఉన్న పేపర్ని తీసుకున్నాను. కట్ చేసి నీట్గా కార్డ్ షేప్లో ఉంటుంది. పేపర్ని ఫస్ట్ స్పీకర్లోకి పెడుతున్నా. ఇప్పుడు ఫ్రేమ్ మీదకి తీసుకొస్తున్నాను. ఫ్రేమ్లోకి అయితే దిగట్లేదు. పేపర్ ఫోల్డ్ అయిపోతుంది కానీ లోపలికి అయితే దిగట్లా. పేపర్ వరకే ఫోల్డ్ అవుతుంది. ఈ సైడ్ ఏ సైడ్ నుంచి కూడా పేపర్ విషయంలో కూడా నాకు వెళ్ళలేదు. సో పేపర్ కూడా పాస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సూదిని పెడదాం. చేతి పని చేసుకునే సూది అని చెప్పి అంటారు. ఈ సూదిని ఇప్పుడు చెక్ చేస్తా. స్పీకర్లోకి పెడుతున్నా. స్పీకర్లోకి దిగిపోతుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు స్క్రీన్ ఎక్కేస్తుంది కానీ పక్కన గ్యాప్ అయితే కనబడట్లేదు. క్లియర్గా పైపైనే తిరుగుతుంది. మొత్తం పైపైనే తిరుగుతుంది కానీ గ్యాప్ లోపలికి అయితే వెళ్ళినట్లు ఎక్కడ మనకు కనబడట్లేదు. చేతి పని చేసుకునే సూది కూడా పాస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 100 రూపీస్ నోట్ కరెన్సీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ కరెన్సీ నోట్ మీద కూడా చాలా మంది ట్విట్టర్లో పెట్టారు. స్పీకర్ గ్రిల్లోకి వెళ్ళింది. స్పీకర్ గ్రిల్లోకి మాత్రమే వెళ్ళింది. ఇంకా ఫ్రేమ్లోకి ఎక్కడ దిగడానికి ఛాన్స్ తీసుకోవట్లేదు. పేపర్ బెండ్ అయిపోతుంది కానీ నుంచోట్లా. సో సరే సింగిల్ ఫోల్డ్ మీద ట్రై చేద్దాం. బెండ్ అయిపోతుంది కానీ అసలు లోపలికి అయితే దిగట్లేదు. ఛాన్స్ లేదు. 100 రూపీస్ నోట్ కూడా నా దగ్గర ఉన్న డివైస్కి వెళ్ళట్లా. బ్లేడ్ చెక్ చేద్దాం. ఇది కూడా చాలా షార్ప్ ఉంటుంది. గ్యాప్ కనపడట్లేదు కాబట్టి నాకు బ్లేడ్ కూడా ఎక్కడ దిగట్లేదు. ఈజీగా ఫ్రేమ్ మీద నుండి తీసుకెళ్ళిపోతున్నా. బ్లేడ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఫైనలీ డోలో 650. దీని అట్ట అంటే బ్యాక్ సైడ్ ఈ బ్యాక్గ్రౌండ్ది చాలా స్లిమ్ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా. ఇది కూడా స్పీకర్ గిల్లో నిలబడుతుంది తప్ప సైడ్ ఫ్రేమ్లోకి ఎక్కడ దిగే ఛాన్సెస్ లేవు. సైడ్ ఫ్రేమ్లోకి అసలు ఇదేం వెళ్ళట్లేదు. బాడీ ఫ్రేమ్ మీద ఎక్కడా కూడా గ్యాప్స్ లేవు.
అండ్ లోపలికి కూడా దిగట్లా. స్పీకర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే లోపలికి వెళ్తుంది. సో నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇంకా లాస్ట్ బుక్, ఇది ఇంకా టెస్ట్ చేయడం కూడా అనవసరం, ఇన్ని చూసిన తర్వాత దీన్ని చెక్ చేయడం కూడా అనవసరం, ఆపేసి. సో చూసారుగా నా దగ్గర ఉన్న iQOO 13 16/512GB వేరియంట్. దీంట్లో అయితే ఎటువంటి గ్యాప్స్ లేవు. మీకు వచ్చే యూనిట్లో గ్యాప్స్ ఉండవని చెప్పని నేనే గ్యారంటీ ఇవ్వలేను. నా దగ్గర ఉన్నది మాత్రమే నేను మీకు చూపిస్తున్నా. అండ్ వాటర్లో కూడా పడేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చూపించా. ఆల్మోస్ట్ 7-8 మినిట్స్ వాటర్లోనే ఉండింది. అన్ని పనిచేస్తున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్ రేట్ కానివ్వండి, నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ నా దానికి అసలు గ్యాపే లేదు కాబట్టి. అండ్ గ్యాప్ ఉన్న ఫోన్స్లో కూడా IP రేటింగ్ ఎక్కడ డ్యామేజ్ అయినట్లు కనిపించట్లేదు. నా వరకు మాత్రం నేను చెప్పినట్లు ఒక 2-3 నెలలు ఆగండి, కాస్త ఆగి ఆ తర్వాత వీళ్ళు కనుక వీటిని మార్చుకొని కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ రాబోయే వాటిని కొంచెం మంచిగా తీసుకొని వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఈ 2-3 నెలలు ఆగమని చెప్పని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా iQOO 13 గ్యాప్ ఇష్యూస్ మీద నా ఒపీనియన్ అండ్ నా సజెషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం పెద్ద టార్గెట్ పెట్టుకొని ఛానల్ పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.